అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనమందరం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాం. అలాగే ఒకరోజు దేవుళ్ళకు కూడా గొడవ అయిందట. ఆ గొడవ ఏంటో, ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి వరుణదేవుడికి వాయుదేవుడికి తగాదా వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు. ఇద్దరిలో ఎవరైతే ప్రజల్ని బాగా ఏడిపిస్తారో వాళ్ళే గొప్ప అని రెండో వారు అంగీకరించాలని నిర్ణయించుకున్నారు. తరువాత రోజు ఉదయం నుండి వాతావరణంలో మార్పు వచ్చింది. జల్లులుగా మొదలైన వాన ధారలుగా మారి కుంభవృష్టి కురిసింది. ఏకంగా వారం రోజులు వానలే వానలు. భూమి మీద పండిన పంటలన్నీ నీట మునిగిపోయాయి. ఏడాది కష్టం గంగపాలయ్యేసరికి రైతులు ఏడ్చారు. పేదల గుడిసెలన్నీ తడిసి ముద్దయ్యాయి. గోడలు కూలిపోయి మట్టి పెల్లల కింద నలిగి కొందరు చనిపోయారు. పశువులు జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి. పక్షులు చలికి వణికిపోయి బిక్కుబిక్కుమన్నాయి. నదులు వాగులు గెడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు నిండుకుండను తలపించాయి. రహదారులు నీట మునగటంతో జనజీవనం స్తంభించిపోయింది. సూర్యుడి వెలుగు కనపడి వారమయ్యేసరికి అల్లాడిపోయారు ప్రజలు. వానలను ఆపమని వానదేవుణ్ణి ఎన్నో విధాలుగా వేడుకున్నారు ప్రజలు. ప్రజల మొర ఆలకించిన వానదేవుడు నెమ్మదించాడు. వెంటనే వాయుదేవుడిని కలుసుకుని, నా ప్రతాపం చూసావు కదా, ఇప్పటికైనా నేను గొప్ప అని అంగీకరిస్తావా అని అడిగాడు. వాయుదేవుడు, నువ్వు వారం రోజులు కురిస్తే ప్రజలు నిన్ను వేడుకున్నారు. నా ప్రతాపం చూశాక మాట్లాడు అని జవాబిచ్చాడు. సరే అన్నాడు వరుణదేవుడు. మరుక్షణం నుండి భూమి మీద విపరీతమైన సుడిగాలి వీచింది. దుమ్ము ధూళి గాలిలో కలిసిపోయి ఏమీ కనపడలేదు. పూరి గుడుసులు పైకెప్పులు ఎగిరిపోయాయి. ఆరు బయటున్న వస్తువులు గాలికి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడి మనుషుల్ని కూడా అంతెందుకు ఈడ్చుకుపోయి కింద పడేయటంతో చాలామంది చనిపోయారు. చెట్లెన్నో విరిగి పడిపోయినాయి. జంతువులు కూడా బెదురుతూ పరుగులు తీశాయి. దొడ్లో కట్టిన పశువులు కూడా మెడకు కట్టిన తాళ్లను తెంపుకుని ఎటో వెళ్ళిపోయాయి. లోకమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. జనం ఎంతగానో భయపడ్డారు. వాయుదేవుణ్ణి శాంతించమని ప్రార్థించారు. వాయుదేవుడు సంతోషించి ఉపశమించాడు. తరువాత వరుణదేవుణ్ణి కలుసుకుని, ఒక్కరోజు నేను చూపించిన ప్రతాపానికే దిక్కుతోచక అల్లాడిపోయారు భూలోకవాసులు. ఇంకా ఎక్కువ రోజులైతే ఏం జరిగేదో ఊహించు అన్నాడు గర్వంగా. నిజమే, నువ్వే గొప్ప అని వానదేవుడు అంటుండగా, కాదు అని వినిపించింది. ఆకాశ మార్గంలో మాట్లాడుతున్న తమకి అడ్డు చెబుతున్నది ఎవరా అని చూశారు ఇద్దరు. ఎదురుగా సూర్యభగవానుడు కనిపించాడు. అంటే నా గొప్పతనం అంగీకరించడం లేదా అని వాయుదేవుడు అడిగాడు. సూర్యుడు, ఇందులో గొప్పతనం అని చెప్పడానికి ఏముంది? నేను విపరీతమైన తేజస్సుతో రోజంతా ప్రకాశిస్తే నాకు భయపడతారు మానవులు. మనమున్నది ప్రజలకు మేలు చేయటానికి. ఆ విషయం మరిచిపోయి మీరు చేసేదేంటి? ప్రజలు ఉసురు పోసుకున్నారు. ఒకరేమో వారం రోజులు వరుసగా కుంభవృష్టి కురిపిస్తే మరొకరు తీవ్ర గాలులతో భయపెట్టారు. ఇది మీకు తగునా అని అడిగాడు సూర్యుడు. మా ఇద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకోవటానికి అలా చేశాము అన్నాడు వరుణదేవుడు. మీలో ఎవరు గొప్పో తెలుసుకోవటానికి ఇంద్రుడునో ఋషులనో అడగాలి, కానీ ప్రజలను బాధ పెట్టవచ్చా అని అడిగాడు సూర్యుడు. అది తప్పెలా అవుతుంది అని ఎదురు ప్రశ్నించారు ఇద్దరు. ముమ్మాటికి తప్పే. మీ చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు చేశారు. వారికి దిక్కుతోచక మిమ్మల్ని ప్రార్థించారు. అలా కాకుండా మన మీద భక్తితో గౌరవంతో పూజించేలా పరిపాలించాలి అన్నాడు సూర్యుడు. అదేలాగో వివరించు సూర్యదేవా అని వరుణదేవుడు వాయుదేవుడు అడగటంతో సూర్యుడు ఇలా చెప్పాడు. వర్షాకాలంలో సమృద్ధిగా వానలను కురిపించాలి వరుణదేవుడు. నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా అవసరమైన చోట్లల్లా వానలు కురవాలి. అప్పుడే ప్రజలకు దేవుడిలా కనబడతాడు వరుణదేవుడు అని అన్నాడు. మనస్ఫూర్తిగా మొక్కుతారు మానవులు. ఇక వాయుదేవుడి విషయానికి వస్తే, ఎండలు పెరిగి వేడి ఎక్కువైనప్పుడు చల్లని గాలిని పంచాలి. అవసరమైనప్పుడు తన స్పర్శతో ప్రజలను ఉక్కపోత నుండి రక్షించాలి. వేసవి కాలంలో ప్రజలకు దగ్గరగా మెలుగుతూ, శీతాకాలంలో అంటి ముట్టనట్టు, వర్షాకాలంలో అవసరమైన చోటికి మేఘాలను మోసుకువెళుతూ ప్రజల మెప్పు పొందాలి.
అప్పుడే వాయుదేవుణ్ణి భక్తితో కొలుస్తారు. మీరిద్దరూ భూమాతని ఆదర్శంగా తీసుకుని మీ విధులు నిర్వర్తించండి. ఎవరు గొప్పో తేల్చుకోవటానికి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దు అన్నాడు. మీ మాటలతో ఏకీభవిస్తున్నాము. భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము అని చెప్పి వెళ్ళిపోయారు వరుణదేవుడు, వాయుదేవుడు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.